హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చింతకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. చింతకాయలు అలాగే పండు మిరపకాయలతోటి ఈ నిలువ పచ్చడిని చేసుకుంటాము. పర్ఫెక్ట్ కొలతలతో ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కొలతలతో చేశారంటే పచ్చడి పాడవకుండా సంవత్సరాల వరకు నిలవ ఉంటుంది. అలాగే పచ్చడి టేస్ట్ కూడా మారకుండా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. బయట పెట్టినా కూడా ఈ పచ్చడి బాగుంటుంది. ఎప్పుడంటే అప్పుడు అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా తీసుకొని తినేయొచ్చు. పోపు వేసినా బాగుంటుంది, వేసుకోకున్నా కూడా ఈ చింతపండు పచ్చడి చాలా బాగుంటుంది. మరి ఈ చింతకాయ నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా చింతకాయల్ని తీసుకోండి. నేను 1 కేజీ చింతకాయల్ని తీసుకుంటున్నాను. ముందు చింతకాయల్ని వాటర్లోకి తీసుకొని నీట్గా కడగండి. చింతకాయలకు ఉండే మట్టంతా పోయేలాగా ఇలా రబ్ చేసుకుంటూ కడగండి. చింతకాయల్ని తీసుకునేటప్పుడు కొంచెం కండ బాగా ఉన్నవి తీసుకోండి. అలాగే పాడైపోయినవి అస్సలు తీసుకోకండి. మంచిగా ఉన్న చింతకాయని తీసుకొని ఇలా నీట్గా కడగండి. ఇలా బాగా కడిగిన తర్వాత వేరే జాలీలుండే గిన్నెలోకి తీసుకోండి. వాటర్ అన్నీ వడిచేదాకా పెట్టుకోండి. మొత్తం వాటర్ వడిచిన తర్వాత ఒక క్లాత్ పైన ఆరబెట్టండి. 1 గంట సేపు ఆరిపోయాయంటే చింతకాయలకు ఉండే తడంతా పోతాయి. ఇప్పుడు పండు మిరపకాయల్ని తీసుకోండి. 1 కేజీ పండు మిరపకాయల్ని తీసుకుంటున్నాను. మనం 1 కేజీ చింతకాయల్ని తీసుకున్నప్పుడు 1 కేజీ పండు మిరపకాయల్ని తీసుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలి. పండు మిరపకాయల్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ని పోసుకొని 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పుని వేసుకొని బాగా కడగండి. వాటికి ఉండే డస్ట్ అంతా పోయేలాగా ఇలా రబ్ చేసుకుంటూ కడగండి. పండు మిరపకాయల్ని తీసుకునేటప్పుడు తొడిమలు లేనివి తీసుకోకండి. అలాగే ముక్కలుగా అయిపోయినవి, మెత్తగా ఉన్నవి అస్సలు తీసుకోకండి. పచ్చడి నిల్వ ఉండదు. మంచిగా ఉన్నవి, తొడిమలు ఉన్నవి మాత్రమే తీసుకోండి. ఇలా తీసుకొని నీట్గా కడిగిన తర్వాత మిరపకాయలకు ఉన్న వాటర్ అన్నీ వడిచిపోయేలాగా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా వాటర్ మొత్తం వడిచిపోయిన తర్వాత ఒక క్లాత్ పైన ఆరబెట్టండి. ఇలా 1 గంట సేపు ఆరబెట్టారంటే వాటికి ఉండే తడంతా పోతుంది. ఆ తర్వాత ఒక క్లాత్తోని అన్ని మిరపకాయల్ని బాగా తుడవండి. తొడిమల దగ్గర తడి ఎక్కువగా ఉంటుంది. తొడిమల దగ్గర ఎక్కువగా తుడవండి. ఇలా మొత్తం అన్ని మిరపకాయల్ని ఇలా క్లాత్తోని తుడవండి. మొత్తం తుడిచిన తర్వాతనే వాటికి ఉండే తొడిమల్ని తీసేయాలి. మనం ముందే తొడిమలు తీసేసి మిరపకాయల్ని కడిగామంటే మిరపకాయల లోపలికి వాటర్ పోయి మొత్తం మెత్తగా అయిపోతాయి. అప్పుడు పచ్చడి నిల్వ ఉండదు. అందుకే తొడిమలు ఉన్న మిరపకాయలనే కడిగి ఆరిన తర్వాత తొడిమల్ని ఇలా మొత్తం తీసేయాలి. ఇలా అన్ని మిరపకాయలకి తొడిమల్ని తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఉప్పుని కూడా కొలతలతో తీసుకోవాలి. మనం తీసుకున్నది 1 కేజీ చింతకాయలు, 1 కేజీ పండు మిరపకాయలు. అంటే మొత్తం 2 కిలోలు. 2 కిలోలకి 250 గ్రాముల ఉప్పు పడుతుంది. ఇప్పుడు చింతకాయలు బాగా ఆరిపోయిన తర్వాత వాటికి ఉండే పొట్టును తీసేద్దాము. ఇలా నారని తీసేయాలి. నారని తీసినప్పుడు పొట్టు తీయడం ఈజీగా ఉంటుంది. ఇలా నారని తీసేసి స్పూన్తో అయినా చాకుతో అయినా ఇలా పొట్టును తీసేయండి. పొట్టు తీసేసేటప్పుడు గుజ్జు కూడా పోయేలాగా తీయకండి. పైన పొట్టుని ఇలా నిదానంగా తీయండి. ఇలా మనం నార తీస్తూ పొట్టును తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం చింతకాయలకు ఉండే పొట్టును తీసి ఒక గిన్నెలోకి తీసుకోండి. మనం తీసుకున్న 250 గ్రామ్స్ ఉప్పులో సగం చింతకాయలకి, సగం పండు మిరపకాయలకి తీసుకుంటున్నాము. అంటే 125 గ్రామ్స్ సాల్ట్ని చింతకాయల్లోకి తీసుకుంటాము. చింతకాయల్ని మిక్సీ జార్లో, గ్రైండర్లో అస్సలు గ్రైండ్ చేసుకోవద్దు. ఇలా రోట్లోనే మొత్తం దంచుకోవాలి. 125 గ్రామ్స్ సాల్ట్ని అలాగే 1 స్పూన్ పసుపుని తీసుకోండి. ఇలా రోట్లోకి కొన్ని చింతకాయల్ని తీసుకుంటూ కొంచెం సాల్ట్ని, కొంచెం పసుపుని వేసుకుంటూ మొత్తం దంచుకోండి. ఇలా మనం తీసుకున్న 1 కేజీ చింతకాయకి 125 గ్రామ్స్ని మొత్తం వాడాలి. అలాగే 1 స్పూన్ పసుపుని కూడా మొత్తం వాడాలి. అంటే ఇలా ప్రతిసారి చింతకాయని దంచేటప్పుడు కొంచెం ఉప్పుని, కొంచెం పసుపుని తీసుకుంటూ ఇలా మెత్తగా దంచాలి. ఇలా మొత్తం దంచుకొని గ్లాస్ జార్లోకైనా, జాడీలోకైనా తీసుకొని పెట్టుకోండి. స్టీల్ వాటిలోకైతే అస్సలు తీసుకోకండి. ఇలా గ్లాస్ జార్లోకైనా, జాడీలోకైనా తీసుకోండి.
మనం దంచుకున్న మొత్తం 1 కేజీ చింతకాయ గుజ్జుని ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఇలా 2 రోజుల వరకు బాగా ఊరనివ్వండి. ఇప్పుడు తొడిమలు తీసేసిన 1 కేజీ పండు మిరపకాయల్లోకి 125 గ్రామ్స్ సాల్ట్ని తీసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకునే 250 గ్రామ్స్ సాల్ట్లో సగం చింతకాయల్లోకి తీసుకున్నాము. మిగతా సగం ఈ పండు మిరపకాయల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం మిరపకాయల్ని గ్రైండర్లోకి బ్యాచ్ల వైజ్గా తీసుకుంటూ కొంచెం కొంచెంగా మొత్తం 125 గ్రామ్స్ సాల్ట్ వేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మూత పెట్టేసి 2 రోజుల వరకు ఇలానే ఉంచేయాలి. 2 రోజులు ఈ చింతకాయ గుజ్జు ఇంకా పండు మిరపకాయల పచ్చడిని పెట్టేసి 3వ రోజు మూత తీసేసి ఈ చింతకాయ గుజ్జులో ఉండే గింజల్ని ఇంకా నారని తీసేయాలి. వట్టి గింజల్ని మాత్రమే తీయండి. గింజలకు ఉండే గుజ్జుని మాత్రం తీయకండి. ఇలా మొత్తం గింజల్ని తీసేయాలి. అలాగే మొత్తం నారని కూడా తీసేయాలి. ఇలా మొత్తం తీసిన తర్వాత ఈ చింతపండు గుజ్జుని పచ్చడిని చేసుకుంటాము. దానికోసం ముందు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతులని వేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అవి 2 చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రెండింటిని పౌడర్లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ 2 పౌడర్లని పచ్చడిలోకి వేసుకుంటాము. చింతకాయ గుజ్జులోకి 1/2 టేబుల్ స్పూన్ పౌడర్ని వేసుకుంటాము. అంటే జీలకర్ర ఇంకా మెంతుల పొడి రెండింటిని కలిపి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం గుజ్జుని కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువగా వేసుకోకండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయల పేస్ట్ని 2 డేస్ మూత పెట్టేసి ఉంచి 3rd డే తీయండి. ఆ తర్వాత ఎల్లిపాయల్ని 250 గ్రామ్స్ తీసుకోండి. ఇవి కూడా కొలతలతో తీసుకోవాలి. 1 కేజీ చింతకాయలు 1 కేజీ పండు మిరపకాయలకి 250 గ్రామ్స్ ఎల్లిపాయల్ని తీసుకోవాలి. ఈ పండు మిరపకాయల పేస్ట్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఈ 250 గ్రామ్స్ ఎల్లిపాయల్ని తీసుకోండి. బ్యాచ్ల వైజ్గా పేస్ట్ని ఇంకా ఎల్లిపాయల్ని తీసుకుంటూ మొత్తం 1 కేజీ పండు మిరపకాయల పేస్ట్ని ఎల్లిపాయలతో కలిపి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే మళ్ళీ మిక్సీ జార్లోకి చింతపండు గుజ్జుని మొత్తం వేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకోండి. ఈ 2 పేస్ట్లని కలపండి. ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పేస్ట్ని మిక్సీ జార్లోకి తీసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా పేస్ట్ని మిక్సీ జార్లోకి తీసుకుంటూ మొత్తం పేస్ట్ని గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ జార్లోకైనా జాడీలోకైనా తీసుకోండి. అంతే అండి, చింతకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. మనం పచ్చడిని పెట్టుకునే గ్లాస్ జార్ అయినా జాడీ అయినా తడి లేకుండా నీట్గా తుడిచి అందులోకి పచ్చడిని తీసుకోండి. ఇలా చేసుకొని తీసుకున్నామంటే ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన ఎన్ని సంవత్సరాలైనా టేస్ట్ మారకుండా కలర్ మారకుండా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు కొంచెం పచ్చడిని ఎలా పోపు చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్రని 1/2 టీ స్పూన్ ఆవాలని వేసుకోండి. అవి వేడైన తర్వాత కొన్ని ఎండుమిర్చీలని వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసుకోండి. ఎండుమిర్చీలని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఎల్లిపాయల్ని దంచి వేసుకోండి. దంచిన వెల్లిపాయలు వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే ఇవి వేసుకొని 1 నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. కరివేపాకుని కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చింతకాయ పచ్చడిని వేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పచ్చడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్లోకైనా టిఫిన్స్లోకైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొలతలతో చింతకాయలు ఇంకా పండు మిరపకాయలతోని నిల్వ పచ్చడిని చేసి పెట్టారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే అప్పుడు నా వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.